అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, భరణి నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు ఏంటి గురుగారు? అలానే మనకి ఈ 2026 సంవత్సరం, అందులోనూ భరణి నక్షత్రం, నక్షత్రాల సిరీస్లో మనకి భరణి నక్షత్రం ఒకటి ఉంది. ఈ భరణి నక్షత్రం వారికి ముందు వారు చూడటానికి ఎలా ఉంటారు, వారి యొక్క గుణగణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, భరణి నక్షత్రం వారు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే ఆ ఫ్రెండ్షిప్ వదులుకొని వారు వెళ్ళిపోవాల్సింది తప్పితే భరణి నక్షత్రం వాళ్ళు వెళ్ళమని చెప్పరు. హుహు. అలానే భరణి నక్షత్రం వారితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఎదుటి వారికి అదృష్టం ఉండాలి. వారు చూడటానికి రౌండ్ ఫేస్తోనూ, మంచి హైట్ పర్సనాలిటీతోనూ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కాకుండా మనకి పాత రోజుల్లో సెలక్షన్ చేసి పోలీస్ వ్యవస్థ ఉండేది ఒకటి. గవర్నమెంట్ తరపున పోలీసులు ఉండేవారు, అలా ఉంటారు. అలానే మిలిటరీకి తీసుకునేటువంటి ఎలా అయితే ఉంటారో ఆ పర్సన్గా అలా అయితే ఉంటారు భరణి నక్షత్రం వారు చూడటానికి. అందులోనూ వారికి చూడటానికి ఏంటంటే చాలా కోపదారితనంగాను డిగ్నిటీగా ఉంటారు. కానీ చిల్లతనంతోనూ పిల్లల యొక్క మనస్తత్వంతో ఉంటారు వారు. అంటే మనకి ఎదుటిగా చూస్తే అమ్మో ఇతనితో పలకరిస్తే ఏమవుతుందో అనే విధంగా ఉంటారు తప్పితే మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది వారిది. భరణి నక్షత్రం వారి చేతి నుంచి ఎవరైనా సహాయం పొందారు అంటే కనుక ఖచ్చితంగా ఆ సహాయం పొందిన వారు ఏ దానితో సహాయం పొందుతారో, అంటే ఏ అవసరం కోసం పొందుతారో ఆ అవసరం అయితే ఖచ్చితంగా అవుతుంది. హుహు. అలానే ఈ భరణి నక్షత్రంలో ఇంకొకటి ఉన్నది ఏంటంటే, ఎవరైనా సహాయం కోసం భరణి నక్షత్రం వారి దగ్గరికి వెళితే ఆ భరణి నక్షత్రం వారు మరీ సహాయం అడగకుండా చేస్తారు. ఇంకొకసారి సహాయం అడగకుండా చేస్తారు. అంటే ఎదుటివారు సహాయం అడిగేటువంటి స్థితిగతులు ఏమున్నాయి, వారి అవసరం మరి ఒకసారి రాకుండా వారి అవసరం మొత్తం తీర్చేలాగా ప్లాన్ చేసి పెడతారు. హుహు. అంటే వారికి ఎలాంటి సానుకూల వాతావరణం కావాలో, వారు ఏ రంగంలో ఉంటే బాగుంటుందో, అందరికీ ఎలా ఉంటే బాగుంటుందనేది భరణి నక్షత్రం వారికి బాగా తెలుసు. వారు ఏదైనా కొత్తగా సృష్టించాలంటే కూడా ఇండస్ట్రీ లాంటివి సృష్టిస్తారు. వారు జాబులు పెద్దగా చేయరు, జాబులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటారు వారు. వారు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్‌లోనే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఒక 20-25% మాత్రమే ఉన్నత స్థితిరాలు చెందేటటువంటి వారు ఉంటారు. అంటే వారి పేరెంట్స్ కావచ్చు, వారు కావచ్చు, ఆస్తులు ఎక్కువగా పేరెంట్స్‌కి తీసుకోరు. వారికి వారే సాధించుకుంటూ ఉంటారు. కాబట్టి భరణి నక్షత్రం వారికి ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలిపిపోతూ ఉంటారు. ఎక్కువగా పొలిటీషియన్స్ గాను, 10 మందికి సేవ చేసేటువంటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్టులు ఇలాంటివి పెట్టి ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు. ఉచిత హాస్పిటల్స్ పెడుతూ ఉంటారు. అందుకే భరణి నక్షత్రం వారి మీద నరదిష్టి, నరఘోష, శత్రు భయం కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అనగా చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరి మీద వీరికే పేరు ప్రఖ్యాత వస్తుందంటే వారందరికీ కూడా కోపం వస్తుంది కదా! అవును. అందుకని వీరికి సహాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. అందులోనూ ఈ భరణి నక్షత్రం అనగానే ఎట్లా ఉంటుందంటే గనక, వారి దగ్గర ఉన్నదే కాకుండా ఎవరికైనా సహాయం కావాలంటే అప్పు తీసుకొచ్చి మరీ ఇవ్వగలుగుతారు. కాబట్టి వారి ఫ్రెండ్‌షిప్ చాలా గొప్పది. ఎవరైనా భరణి నక్షత్రం వారి ఫ్రెండ్స్ ఉంటే వారిని వదులుకోవద్దు. వారి వల్ల సహాయం పొందుతారు. కానీ ఎవరైతే సహాయం తీసుకుంటారో వారే భరణి నక్షత్రం వారికి ఎన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అంతే కదా! అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా! అదే విధంగా ఉంటారు భరణి నక్షత్రం వారు. హ్మ్. గురుగారు, మరి పోయిన సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరంలో మరి భరణి నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? భరణి నక్షత్రం ఈ యొక్క 4 పాదాలు కూడా మేషరాశిలో కిందకు వస్తాయి. ఈ మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్రం వారికి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం కొంతమేర బానే ఉంటుందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 19 తర్వాత వారికి కొంచెం అన్ని రకాల కలిసొచ్చేటువంటి యోచన అయితే కనపడుతుంది. వారిలో ముఖ్యంగా గురు యొక్క దశాంతదశ కానీ, రవి యొక్క దశాంతదశ కానీ, అలానే బుధుని యొక్క దశాంతదశ కానీ నడిచేవారు ఎవరైనా ఉంటే కనుక వారికి అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. అలానే ముఖ్యంగా వీరికి 22 సంవత్సరాలు దాటిన తర్వాత 36 సంవత్సరాల లోపు నేను చెప్పినటువంటి దశాంతదశలు భరణి నక్షత్రం వారికి ఖచ్చితంగా వస్తాయి. అంటే నడి వయసు అంటారు. ఇప్పుడే కుర్రగా ఏజ్‌గా ఉన్నటువంటి వయసు. ఇప్పుడు సాధించాలి అనుకునేటువంటి వయసులోనే ఈ యొక్క దశాంతదశ రావటం కూడా ముఖ్యమైనటువంటి ఒక విషయం. అంటే మనము వెతికే తీగ కాలికి దొరికితే ఎలా ఉంటుందో, అలానే వీరికి మనము ఒక వ్యాపారమో లేదా ఒక జాబ్ కోసం వెళ్ళినప్పుడు నేను సహాయం చేస్తాననేటువంటి పక్కన వారు ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. అలానే వీరికి ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్, ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు, బంధువులు, అలానే సోదరీమణులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వీరికి సహాయం చేసి ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేకూర్చేదానికి వీరందరూ కూడా తోడ్పడుతూ ఉంటారు. కాబట్టి అది ఒక అదృష్టం అని చెప్పొచ్చు భరణి నక్షత్రం వారికి. ఏది 2026 సంవత్సరం. వారికి 22 సంవత్సరాల తర్వాత 36 సంవత్సరాలు వచ్చేలోపు ఉన్నటువంటి భరణి నక్షత్రం వారు ఉంటే వారు ఖచ్చితంగా ఉన్నత
మహత్తరమైనటువంటి శిఖరాలకు వెళ్ళేలాగా అయితే ఉంటుంది. వారు విదేశీయానం చేయాలి, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, యూనివర్సిటీ సీట్ల కోసం కావచ్చు, జాబ్ పర్పస్ కోసం చేయాలనుకుంటే గనక జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే గల్ఫ్ కంట్రీస్‌లో వారికి అనూహ్యమైనటువంటి ఆరాధన వారికి లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి వారు గల్ఫ్ కంట్రీకి ప్రయత్నం చేయొచ్చు. గురుగారు మరి మనకి పెళ్లి విషయానికొస్తే, ఈ సంవత్సరం బన్నీ నక్షత్రం వాళ్ళకి పెళ్లి విషయంలో బావుందా? ఖచ్చితంగా అండి. 22 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి గూడా వారికి పెళ్ళయ్యే యోచన కనిపిస్తుంది. మొదటగా అయితే గనక మార్చిలో ఒకసారి కనిపిస్తుంది. అలానే జూన్ మాసంలో ఒకసారి కనిపిస్తుంది. సెప్టెంబర్, నవంబర్‌లో అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 4 సార్లు కనిపిస్తుంది. పెళ్లి యోగం గూడా వారికి పెళ్లి సంబంధించినటువంటి విషయాలు అన్నిట్లో గూడా వారందరూ పేరెంట్స్ గూడా సపోర్ట్ చేయడం. వీరికి ఇంకొక విషయం ఉంది. హ్మ్. లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వవు. ఏదైనా బలవంతంగా ఎవరినైనా తీసుకుపోయి కూర్చోబెట్టి పెళ్లి చేస్తే కూడా తుమ్మితే ఊడే ముక్కులా ఉంటుంది. కాబట్టి అలాంటి లవ్ ఉంటే కూడా లవ్ దగ్గరే ఉండాలి. లవ్ మ్యారేజ్ పెద్దగా సెట్ అవ్వవు వీళ్ళకి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్‌గా చేసుకుంటే ఒక రకంగా పర్వాలేదు అనుకోవచ్చు. హ్మ్. అలానే వీరికి ఈ 4 మాసాల్లో చూసుకున్నట్టయితే గనుక పెళ్లి యోగ్యత కనిపిస్తుంది. అలానే ఉత్తర దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం చూసుకుంటే గనక వారి నుంచి సంబంధం ఒకటే కాదు. డబ్బులు, ఆదాయం, కట్నం ఇలాంటివి కూడా సారె లాంటివి కూడా వారికి లబ్ధి పొందేలా ఉంది. వారి నుంచి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ కూడా చేకూరేలా కనిపిస్తున్నాయి. హుహు. మరొకటి వీళ్ళు సంబంధం పెళ్లి అయిన తర్వాత వీరికి రాజకీయ రంగం గాని, సినీ రంగం గాని కూడా అడుగు పెట్టే విధంగా ఉన్నారు. హుహు. గురుగారు ఇందాక నక్షత్రంలో మీరు ఈ నక్షత్రం వాళ్ళకి ఏ రాశి వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పారు గదా! అలా దీనికేమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఇక ఈ యొక్క భరణి నక్షత్రం వారికైతే గనక వృషభ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఖచ్చితంగా. కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే సింహరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరు కూడా ఏకచెక్కగా ఉంటారన్నమాట. 2 కత్తులు ఒకే వరలో ఉండవంటారు కదా! కానీ సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే 2 కత్తులు ఒకే వరలో ఉంటాయి. హ్మ్. ఒకటే మాట, ఒకటే మాట, ఒకటే బాటగా ఉంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళకైతే వీరికి అనూహ్యంగా కలిసొస్తుంది. బాగా హ్మ్. కలిసొస్తుంది. వీరు అనుకున్నటువంటిది సాధించుకోవచ్చు. హ్మ్. ఇకపోతే తులారాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. హ్మ్. ఇక వీరు కుంభరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా శతభిష నక్షత్రం వారినైతే ఇంకా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించి కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెద్దల సమక్షంలో మాత్రమే. హ్మ్. లవ్ మ్యారేజ్ కాకుండా ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు. వారి నుంచి పరువు, ప్రఖ్యాత కూడా నిలబడేలా ఉంటుంది. ఇక జీవితకాలం 7 తరాల పాటు అంటారు కదా! ఆ విధంగా ఉండేలా ఉంటుంది కాబట్టి వారికి అనూహ్యంగా కలిసొచ్చేటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు. మరొకటి కంపాటబిలిటీలో 36 ఔట్ ఆఫ్ 36 అవసరం లేదు. 18 పాయింట్ నుంచి 22 పాయింట్స్ వచ్చినా కూడా భరణి నక్షత్రానికి శతభిష నక్షత్రం చాలా ఈక్వల్‌గా అయినటువంటి నక్షత్రం. వారిద్దరి మధ్యన అసలు ఆ జాతకం కూడా చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు. హుహు. ఇక ఈ రాసుల వాళ్ళనైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. గురుగారు మీరు ఇందాక చెప్పారు. భరణి నక్షత్రం వాళ్ళ గురించి, వాళ్ళ గుణగణాలు చెప్తున్నప్పుడు వాళ్ళెంత మంచివాళ్ళు, వాళ్ళెంత సహాయం చేస్తారు అని చెప్పేసి. మనకలాంటి ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీయే. కానీ మీరిందాక ఇంకొక మాట అన్నారు ఏంటంటే, వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళే శత్రువులుగా మారతారు అని చెప్పి. మరి ఇలాంటి విషయాలు వాళ్ళు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? పరిహారాలేంటి? ఇక్కడ ముఖ్యంగా జాగ్రత్త అంటే ఒకటండి. భరణి నక్షత్రం వారికి బోలాశంకరుడిలాగా ప్రతీదీ లోపలే ఉంచుకోకుండా చెప్పేసే గుణం ఎక్కువగా ఉంటుంది. హుహు. ఎవరి మీద కోపం వచ్చినా లోపల పెట్టుకోలేరు. ఆనందం వచ్చినా లోపల పెట్టుకోలేరు. అదే అతని శత్రువు. అదే ఆవిడ శత్రువు. కాబట్టి వీరు ఏదైనా పర్సనల్ విషయాలుంటే బయటికి వెల్లడి కాకుండా చేసుకోవాలి. ఫ్రెండ్‌షిప్ అయినా మనం సహాయం చేసే విధంగా ఉండాలి తప్పితే, మనం వారికి మన విషయాలన్నీ షేర్ చేసే విధంగా ఉండకూడదు. ఇక హ్మ్. వెన్నుపోటు విషయానికొస్తే, ఇప్పుడు మనం కామన్‌గా చూస్తే గనక ఎవరి నుంచి అయితే సహాయం పొందుతామో, మనం ఏమనుకుంటామంటే, ఇతను నా వైపే ఉంటే బాగుండు, మరొకరికి ఇవ్వకుండా ఉంటే నాకే ఏదైనా సహాయం చేసుంటారనే కదా అని చెప్పేసని వీరి యొక్క దురాశతో ఉంటారు. హ్మ్. ఈ దురాశ ఏమైద్దంటే చాలా దానికి చేటవుతదనమాట. తెలియకుండానే మంచి వ్యక్తుల మీద హిప్నటిజాల్, బ్లాక్ మ్యాజిక్‌లు, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడాలు చేసేసి వారిని అష్టదిగ్బంధన పాలు చేస్తూ ఉంటారు. ఇంక ఎదగకూడదు, జీవితంలో ముందుకెళ్ళకూడదు. అలా వెళ్తే గనక మాకు అన్ని రకాల ఇబ్బందులవుతాయని చెప్పేసని చాలామంది మంచి వాళ్ళ మీదే చేపిస్తూ ఉంటారు ఎదగకూడదని. హ్మ్. అలాంటి వాటికి బలయ్యేలా కనిపిస్తూ ఉన్నారు. అలా ఏమైనా జాతక ప్రకారంగా కానియండి, నక్షత్ర ప్రకారంగా కానియండి, మనం అనుకున్నటువంటిది ముందుకు వెళ్ళలేదు అనుకుంటే ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారిని సంప్రదించాల్సిందే. సంప్రదిస్తే మన సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా సూచించే విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో గురువు అనగానే ఏందంటే దొంగ గురువులు, దొంగ స్వాములు చాలామంది అయిపోయినారు. ఆచితూచి వారు ఎంతవరకు ఉంది, వారి రివ్యూ ఏంటి, వారు ఎంతవరకు మంచి పని చేశారో చూసుకొని వెళ్తే అప్పుడు మనము ఇంకొకసారి బాధపడకుండా ఉంటాం. కాబట్టి హ్మ్. వీరికి సెన్సిటివ్ మైండ్ తత్వం కాబట్టి అలా బాధపడకుండా ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మంచి గురువుని ఎంచుకోవాలి. ఇక సాదాసీదాగా చేసుకోండి. చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులయ్యేలాగా ఉంటుంది. దానికి చిన్న చిన్న పరిహారాలు ఏంటే గనక వీరు వినాయక స్వామి వారికి అభిషేక అర్చనలు చేయించుకోవడం,
పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం చేయాలి. ప్రతి 3 మాసాలకు ఒకసారి అయినా సరే. ఇక పటిక ఉంటుంది కదా! మనకి ఇంటికి కట్టుకునే పటిక. ఆ పటిక అలానే గోధుమ పిండి నీళ్ళేసి, బెల్లమేసి ఉండలు చేయాలి. పూరి పిండిలాగా చేసేసి అవి ఒక 41 ఉండ చేయాలి. ఆ 41 ఉండ, పటిక 2 తీసుకొని తల చుట్టూతా క్లాక్ వైస్‌గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకి దిగజార్చుకోవాలి 7 టైమ్స్. ఇలాగ చేసుకొని 3 మాసాలకు ఒకసారి అయినా చేయాలి. దీనికి ఏ వారమైనా చేసుకోవచ్చు. శనివారం, మంగళవారం అయితే ఇంకా మంచిది. సాయం సంధ్య వేళ అయితే ఇంకా మంచిది. ఇవి చేసుకొని అవి తీసుకొని వెళ్లి పొదలుగా ఉన్న చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేయాలి. ఇక తర్వాత పచ్చి కొబ్బరికాయ ఉంటుంది మనకు దేవునికి సమర్పించే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఎప్పుడైనా మంగళవారం రోజున, ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమికైనా చేసుకోవచ్చు. కొబ్బరికాయ ఒకటి తీసుకొని తన చుట్టూతో తాను 7 సార్లు తిప్పుకొని అది పగలగొట్టుకొని దానిలో వచ్చే నీటితో మొహం కడుక్కోవాలి. అప్పుడు ఎవరైనా తెలిసి తెలియక వీరి మీద చేయించినటువంటి చెడు క్రియలు కానీ, చెడు ప్రయోగాలు కానీ, గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ ఇవన్నీ కూడా సానుకూల పడేటట్లాంటిది అయితే కనపడుతుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఇక ఇంకా పోతే గనక వీరికి దక్షిణామూర్తి స్తోత్రం చదవటం, దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం చదువుకుంటూ ఉంటే గనక దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు. ఇలాంటివి చేస్తూ ఉంటే గనక వీరికి సానుకూల వాతావరణం అయితే లభ్యపడుతుంది. వీరికి ఆరోగ్య సమస్యలు కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కొంచెం సూచిస్తూ ఉన్నాయి. హార్ట్‌కి సంబంధించింది, లంగ్స్‌కి సంబంధించింది, ఆస్తమా, బీపీ, షుగర్ లాంటివి కూడా కొంచెం రేజ్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. ప్రతి విషయానికి స్ట్రెస్ అవ్వకుండా కూల్‌గా ఉంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తగ్గేలా ఉంటుంది. ప్రికాషన్స్ టైంకి ఫుడ్ తింటుండాలి. బయట ఫుడ్స్ తినకుండా ఉండాలి. భరణి నక్షత్రం ఆరోగ్యం కాపాడుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎదిగేదానికైతే తోడ్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక ఈ భరణి నక్షత్రం వారు ఈ సంవత్సరం అయితే కనుక వారు వస్త్ర దుకాణాలు వ్యాపారాలు కావచ్చు, పాలకు సంబంధించిన ఉత్పత్తులు లాంటి వ్యాపారాలు కావచ్చు, కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారు గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు అయితే కనుక ఖచ్చితంగా వీరు ఉన్నత శిఖరానికి ఎందుకుంటారు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా వీరికి పనికిరావు. ఓకే గురుగారు. గురుగారు ఇంకోటి ఎవరికైతే నక్షత్రాలు తెలీదో నామ నక్షత్రాల పరంగా మనకి ఏ లెటర్స్ వస్తాయి గురుగారు ఇందులో? ఇక భరణి నక్షత్రం అంటే వి, వా, వి, వు, డబ్ల్యూ, వి, వై ఈ లెటర్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక ఎం కూడా పెట్టుకునే వాళ్ళున్నారు. ఎల్ కూడా పెట్టుకునే వాళ్ళున్నారు. ఇక నామ నక్షత్ర ప్రకారంగా అయితే ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి లెటర్స్ అయితే ఇవొస్తాయి. ఇక కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వారి పెద్దల పేర్లను పెట్టుకుంటారు. అమ్మవారి పేర్లు, మొక్కుబడులు ఉన్నాయని పెట్టుకుంటారు. వాటికైతే వీటికి సంబంధం లేదు. హుహు. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు.